ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 14, 15 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో ఏ పని పూర్తి కావాలన్నా 5 కారణాలు అవసరం అని స్వామి చెప్పారు కదా. ఆ 5 కారణాలను ఈ 14వ శ్లోకంలో వివరిస్తున్నారు. 14వ శ్లోకం. అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం. అత్ర ఈ విషయంలో ఏ విషయము? కర్మ సంసిద్ధి యందు, అంటే కర్మ పూర్తి కావటానికి. అధిష్టానం అధిష్టానం చ మరియు కర్తాచ కర్తయు కర్త కూడా ఉండాలి. పృథక్ విధం కరణం వివిధములైన సాధనములు కావాలి. చ మరియు వివిధాః పృథక్ చేష్ట వివిధములైన వేరు చేష్టలు. తథా ఏవ ఆ విధంగానే పంచమం 5వది అయినటువంటి దైవము. ప్రపంచంలో ఏ పనైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా, ఈ 5 కారణాలు కలిస్తేనే పూర్తి అవుతుంది. మొదటిది అధిష్టానం, శరీరం. మనం ఏ పని చేయాలన్నా ముందు ఒక స్థానం, ఒక ఆధారం కావాలి. మన ఆత్మ లోపల ఉండి పని చేయటానికి ఈ శరీరం, ఈ స్థూల దేహం అనేదే మొదటి ఆధారం, అధిష్టానం. శరీరం లేకుండా ఏ పని చేయలేము. కర్త, పని చేసేవాడు. ఈ శరీరంలో ఉండి నేను ఈ పని చేయాలి అని నిర్ణయించుకొని ఒక కోరికతో ఆ పనిని నడిపించే జీవాత్మ లేదా అహంకారాన్ని కర్త అంటారు. పని పట్ల బాధ్యత తీసుకునేవాడు కర్త. కరణం, ఇంద్రియాలు లేకపోతే పనిముట్లు. పని చేయటానికి కర్తకు కొన్ని టూల్స్, పనిముట్లు కావాలి. కళ్ళు, చెవులు, నోరు లాంటి జ్ఞానేంద్రియాలు, చేతులు, కాళ్ళు లాంటి కర్మేంద్రియాలు, మరియు మనస్సు, బుద్ధి, ఇవన్నీ పని చేయటానికి సహకరించేటటువంటి కరణాలు. వివిధ చేష్టలు, ప్రయత్నాలు, ఎఫర్ట్స్. కేవలం శరీరము, పనిముట్లు ఉంటే సరిపోదు. ఆ పని పూర్తి చేయటానికి మనం పెట్టే శారీరక, మానసిక శ్రమ లేదా మనం చేసే అనేక రకాల ప్రయత్నాలే ఈ చేష్టలు. 5వది దైవం, భగవంతుని సంకల్పం. ఇది అత్యంత ముఖ్యమైన 5వ కారణం. పైన చెప్పిన 4 మన చేతుల్లో ఉన్న, ఫైనల్గా ఆ పని సక్సెస్ అవ్వాలంటే దైవం అంటే భగవంతుని యొక్క ఆశీస్సులు లేదా గత జన్మల కర్మ ఫలం ఖచ్చితంగా తోడు అవ్వాలి. దైవ సంకల్పం లేకుండా మనం ఎంత కష్టపడ్డా ఆ పని ముందుకు కదలదు. మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే ముందు ప్రయాణించడానికి ఒక బండి కావాలి, ఒక కారు అనుకుందాం. ఆ కారునే అధిష్టానం అనుకోండి, శరీరం. ఆ కారు తనంతట తాను వెళ్ళలేదు. నడపడానికి ఒక డ్రైవర్ కావాలి. ఆ డ్రైవరే కర్త. మన శరీరంలో చూసుకుంటే జీవాత్మ.
డ్రైవర్ ఉన్న కారును కంట్రోల్ చేయడానికి స్టీరింగు, బ్రేక్స్, గేరు, క్లచ్ ఇటువంటివి కావాలి కదా. అవే కరణాలు, మన శరీరంలో ఇంద్రియాలు. ఇక డ్రైవరు కారును స్టార్ట్ చేసి యాక్సిలేటర్ తొక్కుతూ ట్రాఫిక్లో బండిని నడపడానికి చేసే ప్రయత్నాన్ని చేష్టలు, శ్రమ అంటారు. మనం కూడా ఒక పని చేయాలంటే శ్రమ పడాలి. ఈ 4 పర్ఫెక్ట్గా ఉన్నా సరే దారిలో ఎలాంటి ప్రమాదం జరగకుండా, టైర్ పంక్చర్ అవ్వకుండా, వాతావరణం అనుకూలించి క్షేమంగా గమ్యం చేరాలంటే అది కేవలం భగవంతుని దయ వల్ల మాత్రమే, దైవం ఆయన వల్ల మాత్రమే సాధ్యం. ఈ విధంగా మనిషి కేవలం డ్రైవర్ మాత్రమే. కారు ఇచ్చింది పరమాత్మే, దేవుడే. దారి ఆయనదే, గమ్యానికి చేర్చేది కూడా ఆయనే. ఇన్ని అంశాలు కలిసి ఒక పని జరుగుతుంటే ఈ పని నా వల్లే జరిగింది, నేనే గొప్పవాడిని అని గర్వపడటము అజ్ఞానము. అన్నింటికీ మూల కారణం ఆ దైవమే అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. అధిష్టానం తథా కర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం. ఏదైనా ఒక కర్మ పూర్తి కావాలంటే ఈ 5 కారణాలు తప్పనిసరి. అవేంటి? అధిష్టానము, 1 అధిష్టానం, శరీరము, స్థానము. 2 కర్త, పనిచేసేవాడు, జీవాత్మ. 3 కరణములు, వివిధ రకాల ఇంద్రియాలు, పనిముట్లు. 4 చేష్టలు, అనేక రకాల ప్రయత్నాలు. మరియు 6వది దైవం, భగవంతుని సంకల్పం. ఇవన్నీ ఉంటే గాని ఆ పని పూర్తి కాదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 15వ శ్లోకం. ఈ శ్లోకంలో మనిషి చేసే ఎలాంటి పనులకైనా, అది మంచి పని అయినా చెడ్డ పని అయినా, ఏదైనా సరే ఈ 5 కారణము అని స్పష్టంగా చెప్తున్నారు. 15వ శ్లోకం. శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. నరః మానవుడు, శరీర వాంగ్మనోభి, శరీరము, వాక్కు, మనస్సు లతో న్యాయం వా విపరీతం, శాస్త్రోక్త విధానముగా గాని లేక విపరీతంగా గాని, యత్ కర్మ ప్రారభతే, ఏ కర్మను ఆచరించునో తస్య ఆ కర్మకు ఏతే పంచహేతవః, ఈ 5 ఇంతకుముందు చెప్పిన ఈ 5 హేతువులు, కారణము. శరీర వాంగ్మనోభి, పనిచేసేటటువంటి 3 దారులు. ఈ శరీరంలో మనిషి ఏ పని చేయాలన్నా అది ప్రధానంగా 3 దారుల్లోనే జరుగుతుంది. శారీరక కర్మ, చేతులు కాళ్ళతో భౌతికంగా చేసే పని. ఉదాహరణకు గుడికి వెళ్ళడం లేదా ఎవరినైనా కొట్టడము. వాచిక కర్మ, నోటితో మాట ద్వారా చేసే పని. ఉదాహరణ మంత్రాలు చదవటము లేదా అబద్ధాలు ఆడటం. మానసిక కర్మ, మనసుతో ఆలోచించడం. ఉదాహరణకు దేవుణ్ణి ధ్యానించడము లేదా ఒకరి మీద పగ పెంచుకోవటం. న్యాయం వా విపరీతం, మంచి లేదా చెడు. పైన చెప్పిన 3 దారుల్లో మనం చేసే పని న్యాయమైనది, అంటే శాస్త్రాలకు అనుకూలమైన మంచి పని కావచ్చు, లేదా
విపరీతమైనది, ధర్మానికి వ్యతిరేకమైన చెడ్డ పని కావచ్చు. పంచేతే తస్య హేతవః, అన్నిటికీ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆ 5 కారణము. ఇక్కడ పరమాత్మ చెబుతున్నటువంటి అద్భుతమైన లాజిక్ ఏంటంటే, గుడిలో పూజ చేసినా అంటే మంచి పని, లేదా ఎవరినైనా మోసం చేసినా అంటే చెడ్డ పని. రెండింటికి కావాల్సింది ఆ 5. ఏంటి ఆ 5? శరీరము, కర్త, ఇంద్రియాలు, శ్రమ, దైవ సంకల్పం. ఈ 5 లేకుండా ఏ పని, అది చెడ్డ పనైనా మంచి పనైనా, ఏ పని కూడా, ఒక ఆలోచన కూడా అవదు, జరగదు, పూర్తి అవ్వదు అంటున్నారు. ఒక వ్యక్తి దగ్గర ఒక మంచి పెన్ను, కాగితం ఉన్నాయనుకోండి. అతను తన చేతితో ఆలోచిస్తూ ఎంతో కష్టపడి, అంటే శరీరము, మనస్సు, శ్రమ, ఒక అద్భుతమైన భగవద్గీత పుస్తకాన్ని రాయవచ్చు. ఇది న్యాయమైన కర్మ. లేకపోతే అదే చేతితో, అదే పెన్నుతో, అదే కాగితం మీద అదే శ్రమను ఉపయోగించి ఇంకెవరైనా బెదిరిస్తూ ఒక బ్లాక్మెయిల్ లెటర్ కూడా రాయొచ్చు. ఇది విపరీతమైన చెడ్డ కర్మ. ఇక్కడ మనం గమనిస్తే, రాసిన విషయం భగవద్గీతన, లేదు ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తూ రాసినటువంటి ఒక చెడ్డ ఉత్తరమా అన్నది పక్కన పెడితే, 2 పనులు కూడా పూర్తి అవ్వటానికి ఉపయోగపడిన పరికరాలు పెన్ను, కాగితము, చెయ్యి, ఆలోచన, శ్రమ. ఇవన్నీ ఒకటే కదా. సరిగ్గా అలాగే మనం ఈ ప్రపంచంలో మనం చేసే ఏ కర్మకైనా ఈ 5 కారణాలు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మన మాట, మన ఆలోచన, మన చేతలు ఏవైనా సరే ఈ 5 అంశాల కలయికతోనే జరుగుతాయి. కాబట్టి మనం చేసే పనులు ధర్మబద్ధంగా ఉండేలా చూసుకోవటమే మన బాధ్యత. శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మనిషి తన శరీరము, మాట లేదా మనస్సు ద్వారా ఏ పనిని ప్రారంభించినా, అది ధర్మబద్ధమైన మంచి పని అయినా, లేదా అధర్మబద్ధమైన విపరీతమైన చెడ్డ పని అయినా సరే, ఆ పని పూర్తి కావటానికి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆ 5 అవే ముఖ్య కారణాలు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.